హాయ్ అండి. ఉప్పు చేప వేపుడిని సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. నేను ఇక్కడ ఒక ఎండు చేపని తీసుకున్నానండి. హెడ్‌ని సెపరేట్ చేశాను. ఇప్పుడు ఈ చేపని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకుని అందులోకి హాట్ వాటర్ లేదా నార్మల్ వాటర్ పోసేసి ఫిష్ ముక్కల్ని అందులో వేయండి. ఈ ఎండు చేపల్ని నీట్‌గా వాటర్‌లో రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఎండు చేపల్లో ఉండే డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి. సో 2 టైమ్స్ నీట్‌గా ఎండు చేపల్ని వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న ఎండు చేపలను ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ వెల్లుల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. రోల్ పెట్టేసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని 5 నుండి 6 వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ను కూడా యాడ్ చేసుకుని కొంచెం కచ్చపచ్చగా దంచేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. చిటపటలాడిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈ ఎండు చేపలు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని కూడా యాడ్ చేసుకొని